అనేక మందిని ఆయన మీరు మారు మనసు పొంది రక్షణ పొందాలని, మీరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలని ప్రియులరా మరి యోహాను గారు ఎంత చక్కగానో మరి అనేక మందికి సువార్తను ప్రకటించాడు. ప్రియులరా సువార్తను ప్రకటించాడు. ఏ ఆత్మ నశించిపోకూడదని, ఎవరు నశించిపోకూడదని, నశించిపోయి నరకానికి వెళ్ళకూడదని ప్రియులరా మరి యోహాను గారు సువార్తను ప్రకటించాడు. ప్రియులరా సువార్తను ప్రకటించారు. దేవుడు యేసు ప్రభు కూడా యోహాను దగ్గర బాప్తిసం తీసుకుని ప్రియులరా ఆయన ఒడ్డుకి వస్తుండగా ఒక పరిశుద్ధాత్మ పావురా వలె వచ్చి ప్రియులరా మరి దేవుని కుడి భుజం మీద వాలింది. ప్రియులరా దేవుని భుజం మీద వాలి, ఇదిగో నా ప్రియకుమారుడు, ఈయన అందే నేను ఆనందించుతున్నానని ఒక స్వరం ఆకాశంలోంచి ప్రియులరా వినపడింది. ప్రియులరా వినపడింది. ప్రియులరా దేవుడు కూడా యేసు ప్రభు కూడా యోహాను చేత బాప్తిసం పొంది మరి అనేక మందిని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలని ప్రియులరా ఆయన వచ్చిన ఉద్దేశాన్ని నెరవేర్చి ప్రియులరా బాప్తిసం తీసుకున్నాడు. ప్రియులరా ఆయన కూడా మరి బాప్తిసం తీసుకుని సాతాను చేత శోధింపబడి ప్రియులరా ఒక మేడ మీదకి తీసుకెళ్ళి ఈ లోక రాజ్యములన్నీ నీకు ఇస్తాను అని సైతానుడు ప్రియులరా దేవునితో మాట్లాడినప్పుడు, సాతాను ఇక్కడి నుంచి పొమ్మని దాన్ని గద్దించినప్పుడు అది వెళ్ళిపోయింది. ప్రియులరా మనం అందరము కూడా దేవుని వాక్యం గ్రహించి దేవుని అడుగుజాడలో నడుచుకోవాలని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా ప్రేమ గల నా తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనములు నా తండ్రి. ప్రభువా మేము ప్రార్థన వాక్యం చెప్తున్నాగా నీ కాపేల శక్తిని బలాన్ని ఇచ్చావు ప్రభు. ఇక్కడ కోరుకున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, చేతిని దయచేయించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓ దేవా.